పల్నాడు జిల్లా నర్సరావుపేట లింగంగుంట్ల అగ్రహారం భూమి కష్టాలు ఇప్పటికీ తీరింది అంటున్నా అక్కడి స్థానిక ప్రజలు. పల్నాడు జిల్లా నర్సరావుపేట స్థానిక లింగంగుంట్ల త్రికోటేశ్వర రైతు సంఘం కార్యాలయం ప్రారంభించిన శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు వీరిని పూర్ణ కుంభంతో సాధారణంగా స్థానిక ప్రజలు ఆహ్వానించడం జరిగింది. లింగంగుంట్ల ప్రజలు మీ యొక్క పంట పొలాలు, స్థలాలు, ఇల్లు ఏమైనా మీకు సరైన కొలతలు, మీ ఆస్తి మీ పేరు మీద ఉందా లేదా మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే సచివాలయం 1లో కార్యాలయం ప్రారంభించాము. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా స్థానిక ప్రజలను కోరుకున్నారు. ఈ త్రికోటేశ్వర రైతు సంఘం కమిటీలో ప్రెసిడెంట్ ఏరువ బాలమోహన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కామిరెడ్డి సుధాకర్ రెడ్డి, సెక్రటరీ గంగుల పెద్దారెడ్డి, జాయింట్ సెక్రటరీ పొన్నపాటి వీరారెడ్డి, ట్రెజరర్ ఎన్ఎం రవీంద్రరెడ్డి నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొన్నపాటి ఈశ్వర్రెడ్డి, యాదల మహానందరెడ్డి, కామిరెడ్డి నర్సిరెడ్డి, మండాది ప్రభుదాస్, అప్పిశెట్టి లక్ష్మీనారాయణ, మిరియాల ఏడుకొండలు, చిరంజీవిరెడ్డి, ఎన్ఎం లక్ష్మారెడ్డి, ఉడత రాఘవ, లింగంగుంట్ల ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్రికోటేశ్వర రైతు సంఘం కార్యాలయం లింగంగుంట్ల 1 దగ్గర, సచివాలయం 1 దగ్గర ప్రారంభం జరిగింది. దీని ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు చంద్రవాడ అరవింద్ బాబు గారు వచ్చారు. ప్రతి రైతు కూడా వచ్చి వాళ్ళ పొలాలు చెక్ చేసుకొని డాక్యుమెంట్ తీసుకొచ్చి విస్తీర్ణం కరెక్ట్గా ఉందంటే ఇక్కడ ఆఫీస్లోకి వచ్చి వాళ్ళ డాక్యుమెంట్లు ఎకరానికి 5,000 ఖర్చుల కింద మన వాళ్ళు వసూలు చేస్తున్నారు. ఆ డబ్బులు ఇచ్చి రసీదు తీసుకొని కంపల్సరిగా మీరు ఎప్పుడు వచ్చి ఆ లెక్కలు అడిగినా కానీ చెప్పడానికి మా కమిటీ కుర్రోళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. మీ గతాలు వదిలేయండి, గతాలు ఏం జరిగినాయని ఇప్పుడు తవ్వుకు వస్తే మనకు అవసరం లేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది మనకి. అందరం కలిసి కట్టుగా నన్ను పిలిచారు, నన్ను పిల్లలు అనుకోకుండా. నమస్కారం. ఈరోజు రైతు సంఘం తరఫున, త్రికోటేశ్వర రైతు సంఘం పుష్పగిరి అగ్రహారపేట తరఫున లింగంగుంట గ్రామంలో ఒక ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చారు. వారు చేతుల మీద ప్రారంభించడం జరిగింది. ఈ ఇష్యూ అసలు 2007 దాకా గ్రామం అంతా ప్రశాంతంగా ఉంది, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేదు. 2008లో 7 మార్చిలో రిజిస్ట్రేషన్స్ ఆపమని చెప్పి ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు మేము గ్రామం తరఫున నాయకులుండి హంగర్ స్ట్రైక్ చేస్తే ఆ రోజున ప్రభుత్వాలు మాకు హామీ ఇచ్చి మేము చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏం జరగలేదు. తదుపరి అనంతరం 2014లో డాక్టర్ కోళ్ళ శివప్రసాద్ నాయకత్వంలో మేము తిరిగి రైతు సంఘంగా రైతులందరూ ఏర్పడి, గ్రామ పెద్దలందరూ ఏర్పడి వెళ్ళి గౌరవ చంద్రబాబు నాయుడు గారి దగ్గర 149 జీవో తీసుకురావడం జరిగింది. ఆ జీవో ఏంటంటే మఠానికి హక్కులునే, వాళ్ళు రైతులు అమ్మొచ్చు, వీళ్ళు కొనుక్కోవచ్చు అనే సమస్య పరిష్కారం. అటు మఠానికి రైతులకి ఇబ్బంది లేకుండా ఒక ఎమికబుల్ సొల్యూషన్ తీసుకొచ్చి ఒక ఎంఓయూ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మళ్ళా అది 2019లో ఎలక్షన్స్ రావటం లేట్ అయిపోయి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. అనంతరం మళ్ళా ప్రభుత్వాలు మారి గత వైసీపీ ప్రభుత్వం దీనికి ఒక 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు తెలుసుకొని ఇది మంచి జీవో అని తెలుసుకొని ఆ జీవో ఇంప్లిమెంటేషన్ కోసం ఈ రోజు లింగంగుంట్ల అగ్రహారం భూములకి సంబంధించి పరిష్కారం దిశగా మరి లింగంగుంట్లలోని సచివాలయం వద్ద ఒక ఆఫీస్ కార్యాలయాన్ని గౌరవ నర్సరావుపేట శాసనసభ సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి చేత పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వారి చేత ఆఫీసుని ఓపెన్ చేయించడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుండి పరిష్కృతం కాకుండా ఉన్నటువంటి ఈ భూముల సమస్యకి ఈరోజు ఒక సమిష్టి కృషితో అందరూ పరస్పర సహకారంతో ఈ సమస్యకి పరిష్కారం దొరికిందని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ప్రజలందరూ ఈ కార్యాలయానికి వచ్చి వారి యొక్క భూముల కొలతను ఒకసారి చెక్ చేసుకొని వారు ఈ సేవలను వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ మీడియా ముఖంగా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసినటువంటి వ్యక్తులకి కృతజ్ఞతలు తెలుపుకోవాలని మేము భావిస్తున్నామండి. ముఖ్యంగా రైతు సంఘం తరఫున కృషి చేసినటువంటి మరి మోహన్ రెడ్డి గారు కానీ, రవీంద్రారెడ్డి గారు కానీ, రైతు సంఘం వారికి, మరి లింగంగుంటలో స్థానికంగా నాయకత్వం వహిస్తున్నటువంటి మరి మన మహానంద రెడ్డి గారు, గంగుల పెద్దరెడ్డి గారు, మరి మిరియాల ఏడుకొండల గారు, ప్రభుదాస్ గారు, వీరు టీడీపీ తెలుగుదేశం పార్టీ తరఫున వీరు కృషి, అట్లాగే మరి గౌరవ ఎంపీ గారు కూడా ఈ సమస్యని చెప్పగానే వారు కూడా సానుకూలంగా స్పందించి రైతులకు అనుకూలంగా పరిష్కారం దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వ అధికారులకు వారు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎమ్మెల్యే గారు ప్రభుత్వంలోకి వచ్చి 3 నెలలు మాత్రమే అయింది,
పరిష్కారాన్ని వడివడిగా అడుగులు వేయించి ఆయన ఈ సమస్య రైతులకి అనుకూలంగా పరిష్కారం దిశగా ఆలోచించడం చాలా సంతోషంగా ఉంది. రైతులు గాని, లింగంగుంట గ్రామవాసులు గాని ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారని మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మరొక్కసారి చెప్తున్నానండి, ఇది అందరి పరస్పర సహకారంతో సమిష్టి కృషితో అసాధ్యం అన్న దాన్ని ఈ రోజు మనం సుసాధ్యం చేసుకోగలిగాము. కాబట్టి దీనికి అందరికీ కూడా, ప్రభుత్వ వ్యవస్థలకు కూడా, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మరి ఎంఆర్ఓ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇట్లాగే అందరూ సహాయ సహకారాలతో ఈ నిర్విఘ్నంగా ముందుకు సాగిపోవాలని, ఖచ్చితంగా రైతులందరి కుటుంబాల ఆనందం వెల్లివిరియాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు మరొకసారి తెలియజేసుకుంటాము.